రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం. ప్రతి శుక్రవారం రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజా సమస్యలు పరిరక్షించడమే ప్రధాన లక్ష్యం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులోనే ఉంటుంది. ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకుని రండి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. టేబుల్ దోశ అన్నా ఇటు 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 సార్ అన్నా 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 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కిందకి దించలే లోకల్ కిందకి దించు బాబు ఆదేశాలు మేరకు కిందకి దించారు. రాష్ట్రం అంతా కూడా వారంలో ఒకరోజు ఎమ్మెల్యేలు ప్రజా దర్బార్ చాలా మంచి కార్యక్రమం. వాస్తవం చెప్పాలంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం 7 గంటల నుంచి రాత్రి 10 దాకా ఇప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే కార్యాలయం. ఈ యొక్క కార్యాలయంలో ఎన్నికలు ఉన్నాయా లేవా అన్న సంబంధం లేకుండా అసెంబ్లీ సమావేశాలప్పుడు ప్రత్యేక కార్యక్రమాలు కూడా తప్ప ప్రతిరోజు కూడా నిరంతరం పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉంటూ ఉన్నాం. ఇది కూడా చాలా చక్కని కార్యక్రమం. ఎందుకంటే ఒకవేళ వారంలో శాసనసభ్యుని ఎవరైనా ప్రత్యేకంగా కలవాలనుకుంటే శాసనసభ్యుడు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. ఎమ్మెల్యే కార్యాలయం అందుబాటులో ఉంటుంది. దాంతోపాటు ప్రజా దర్బార్ పేరుతో ఈ యొక్క ప్రజా సమస్యల్ని స్వీకరించే కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. ప్రతి శుక్రవారం కూడా ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు కూడా స్థానిక ప్రజల నుంచి అభ్యర్థనలు తీసుకుని వాటిలో కొన్ని పరిష్కారం అయ్యే సమస్యలు ఉంటాయి, కొన్ని పరిష్కారం కాని సమస్యలు ఉంటాయి. పరిష్కారం అయ్యే సమస్యలు ముఖ్యంగా శాసనసభ్యుడిగా నా పరిధిలో ఉండి పరిష్కారం అయ్యే సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రభుత్వ పరంగా పరిష్కరించాల్సిన సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి వెళ్ళి ఇక్కడ ఒక సమస్య చెప్తే ఖచ్చితంగా సమస్య పరిష్కారం అవుతుంది అన్న నమ్మకాన్ని ప్రజల్లో పెంపొందించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నేత నారా లోకేష్ గారు ఏ ఆకాంక్షలతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారో ఆ కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజా దర్బార్ రాష్ట్రానికే ఒక ఆదర్శంగా ఉండే విధంగా కష్టం చేసి పనిచేస్తానని ముఖ్యమంత్రి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువనేత జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ అనే కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొదలుపెట్టడం. ఎందుకంటే నిత్యం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ అటు 18 గ్రామాల్లో 26 డివిజన్లో నేను కానీ అదేవిధంగా ఎమ్మెల్యే గారు కానీ ఇంకా పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు తెలుస్తున్నప్పటికీ ప్రత్యేకంగా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం చేయాలా,
ఎందుకంటే పార్టీ నాయకులతో, కూటమి నాయకులతో, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకు, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకు ప్రత్యేకంగా టైం ఉండాలా, టైం ఇవ్వాలా అనే ఉద్దేశంతో ఏదైతే మా అధినేతలు భావించారో దానిలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం మొదలుపెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ప్రతి శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో అటు ప్రజలకు, ఇటు కూటమి నాయకులకు ఉదయం 10 నుంచి 12 గంటల దాకా ప్రతి వారం కూడా ప్రజా దర్బారు కార్యక్రమం ఉంటుంది. ఎమ్మెల్యే గారు వస్తారు, మేము కానీ పార్టీ నాయకులు కానీ అందరం కూడా అందుబాటులో ఉంది. మా శక్తి మేరకు చేయగలిగినవి ఏమేమో చూసుకుని అవన్నీ కూడా చేయడమే లక్ష్యంగా ఈ ప్రజా దర్బార్ ద్వారా చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.